అమరావతి అన్నటువంటిది భ్రమరావతి అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక చెక్ పెట్టినట్టే. ఇక రాజధాని ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు పక్కా చట్ట ప్రకారమే అన్ని నిబంధనల ప్రకారమే అమరావతి రాజధాని అవుతుంది. కాబట్టి దానికి తోడు చంద్రబాబు గారు అంతా విజిట్ చేయడం ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు కావాల్సింది అక్కడ మనుషులు ఉండడం, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు కావాలి. అలాగే అక్కడ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు అక్కడే ఉండడానికి ఏర్పాట్లు కావాలి. అలాగే అక్కడ ఇతరత్ర ఏ పనులు జరగాలన్నా అక్కడ నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉండాలి. వీళ్ళందరూ ఉండాలంటే అక్కడ విద్యా సంస్థలు కావాలి, స్కూళ్ళు, కాలేజీలు. అవి యూనివర్సిటీలో వచ్చినాయి రెండు, అవి కాదు స్కూళ్ళు కాలేజీలు. ఎలాంటివి? పెద్ద పెద్ద విద్యా సంస్థలు లైక్ ఇప్పుడు ఈ డబ్బులు అక్కడ ఉన్నటువంటి ఎంత జీతాలు తీసుకునేవాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు లేకపోతే కెనడీలు ఇట్లాంటి కాన్సెప్ట్ మీద ఉంటుంది కదా, అవి అక్కడ పెద్ద ఎత్తున తయారు కావాలి. స్కూళ్ళు కాలేజీలు రావాలి. చైతన్యాలు నారాయణాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అక్కడ. కాబట్టి ఆ స్థాయిలో అక్కడ వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ కావాలి. దాంతోపాటుగా వ్యాపార వాణిజ్య సముదాయాలు రావాలి. లైక్ దుబాయ్లో ఎక్కువగా మనం వెళ్ళేది ఏంటి? షాపింగ్ మాల్స్కి. భారీ మాల్స్ ఉంటాయి, అట్లాంటి మాల్స్ ఇక్కడ రావాలి. ఐక్య లాంటివి దిగాలి. ఇవన్నిటినీ తీసుకురాగలిగితే ఒక ఫ్లోటింగ్ నడుస్తుంది. దానికి తోడు దానికి లింక్డ్ రోడ్స్ డెవలప్ చేసుకురావడం అన్నటువంటిది. ఒక 10-15 రోడ్ల నుంచి బయటికి వెళ్ళేటట్టు ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం 10-15 రోడ్లో బయటకు వస్తుంటాం. అట్లాంటి ఒక ఆస్పెక్ట్ కావాలి. ఆ దిశగా అడుగులు వేగంగా పడాల్సిన అవసరం ఉంది.